చూస్తే రైతులందరూ కూడా 8 లక్షల మందికి రైతులకి 24 గంటలు డబ్బులు పే చేశాం. ఈ రోజు కూడా ఒకటే ఆమె ఇస్తున్న ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. 5 ఏళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి. చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో 24 గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న 24 గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత. ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ విషయం కూడా రైతాంగం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉంటాం. మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ, మీడియం ఇరిగేషన్ ట్యాంకులు కానీ, అదే మరిగా మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ కానీ అన్నిట్లో నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. 95% ట్యాంకుల్లో రిజర్వాయర్లు నీళ్లు ఉన్నాయంటే దగ్గర 1100 టీఎంసీ నీళ్లు మనం జలాశయాల్లో పెట్టుకోవాల్సి వస్తే దగ్గర 1000 టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త.